కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. అయితే వాయిస్ కొంచెం చేంజ్ అయింది బడ్స్ బట్టి ఏమనుకోవద్దండి. ఇంకైతే ఈరోజు 86 రోజులవుతుంది టమోటా. సారి అటు సైడ్ నుంచి చూస్తున్నా. ఈసారి ఇటు సైడ్ వచ్చాను. అంటే అంత దూరం పోలేక మనం ఇంటికి దగ్గరలోనే ఉన్నాం చూసుకోవచ్చు. ఇల్లు, పంట అంతే. ఫోకస్ చేసి 4 అడుగులేసి పంటలోకి వస్తాము. నేనెప్పుడు అటు సైడ్ నుంచి తీస్తున్నాను. ఈసారి ఇటు సైడ్ వచ్చాను. మనమైతే కాయలైతే పెరకాలి. రాలినాయి కాయలు, టమాటా కాయలు, మా ఇంటి కాయలు. రేపైతే కాయలు కోతనేది చేస్తాం. కాయలు పెరికేసి మళ్ళైతే మీకు అప్డేట్ చేస్తాను రేపు. ఇంకా ఏముంది ప్రాబ్లమ్స్, ఇంకేం లేవు ఇంకేమున్నాయి. 86 రోజులు అవుతుంది. రేపైతే ఇంకో కటింగ్ చేస్తాం. ఈరోజు ఊరికైతే అప్డేట్ చేసి వచ్చాను అంతే. ఏమి ఏమి చెప్పదలుచుకోలేదు. కొంచెం పరిస్థితి తగ్గాక మళ్ళీ అయితే ఇంకో వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తాను ఈసారి నెక్స్ట్ వీడియోలో. ఇది ఈ రోజుకి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు పిక్ చేయండి, రెస్పాన్స్ ఇస్తారు. రేపైతే ఒక 200 పైన కావాలి బాక్సులు. చూద్దాం ఎన్ని అవుతాయో. రేపైతే అప్డేట్ ఇస్తారు. అది పెద్ద బాక్సులే, చిన్న బాక్సులు కాదు. చిన్న బాక్సులు అయితే 400 కావాలా, పెద్ద బాక్సులు కాబట్టి 200 పైన అవుతాయి. చూద్దాం ఏం జరుగుతుందో రేపు, ఎన్ని గ్రేట్ అవుతాయో. రేపైతే సాయంత్రం అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. రేపైతే టమాటాలు పెరికేసి. ఈరోజు ఎందుకు కాయలు వేయలేదంటే క్రిస్మస్కి హాలిడే ఇస్తారు కాబట్టి కొన్ని మార్కెట్లకి నార్మల్గా వ్యాపారస్తులు కూడా కొంతమంది వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ పండగలకి, క్రిస్మస్కి కూడా. అందుకైతే పెరగలేదు. ఈరోజు ఎందుకు పెరగలేదంటే ఈ పొద్దు 26, ఈ పొద్దు 25, 26, ఈ పొద్దు పెరిగిన వరకు వాళ్ళకి వ్యాపారస్తులు వచ్చింటారు కాబట్టి పెరగలేదు. రేపు పెరుగుతాం, మళ్ళీ తీసుకొని పోతాం. కొన్ని లాజిక్లు ఉంటాయి. ఆ లాజిక్లు ఆలోచించి మీరు కూడా కాయలు అయితే పెరగాల్సి వస్తుంది. మీకు ఇష్టం వచ్చినప్పుడు పెరిగితే రేట్లు అనేవి కొంచెం డౌన్ అవుతాయి. ఆలోచించుకొని ఇది ఈ రోజుకి. ఈ సమాచారం వచ్చి మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. బాయ్, టేక్ కేర్, బాయ్. ఈ ఈ శీతాకాలం, చలికాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కరోనా మళ్ళీ వ్యాపిస్తుంది. పరిస్థితి తగ్గుబడినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే సంప్రదించండి. నేను డాక్టర్ దగ్గరికి వచ్చాను. ఇంజక్షన్లు అయితే వేసుకోండి, బాగా టేక్ కేర్ చేసుకోండి. పంటకైతే మంచు పడుతుంది. మార్నింగ్ వెళ్ళే వాళ్ళు మస్ట్ షుడ్గా హెడ్కి ఏదో ఒకటి టవల్ కానీ, మాస్క్ కానీ ఏదో ఒకటి వేసుకొని బయట పోండి. బయట నుంచి జర్నీ చేసేటప్పుడు కూడా మాస్క్లు అయితే వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే కొంచెం నాకేం కాదులే అనుకుంటే కొంచెం నెగ్లిజెన్స్ వల్ల కూడా వచ్చిందనుకో, మన ఫ్యామిలీనే రోడ్డు మీద పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఒకరి వల్ల ఏం కాదనుకోదండి. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ మనకి. మీ వల్ల ఇంకొకరికి వచ్చేదనుకో, వాళ్ళ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతే ఈ రోజుకి. ఈ సంవత్సరం నచ్చితే మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉన్న రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.